హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. చంద్రం విజయ్ని కలుసుకొని వేణుగోపాలరావు గారి మీద హత్యా ప్రయత్నం చేసింది రోజా కాదని, తను మరియు లావణ్య కలిసి చేశారని చెప్తాడు. కానీ విజయ్ నమ్మడు. రోజాని తప్పించటానికి చంద్రం అలా చెప్తున్నాడని అనుకుంటాడు. కానీ చంద్రం తను జేమ్స్గా లావణ్యకి ఎలా పరిచయమో, ఏ విధంగా వారిరువురు కలిసి దొంగతనం చేశారో అంతా వివరంగా చెప్తాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. చంద్రం కుర్చీలో కూలబడుతూ అన్నాడు, సాయంత్రం ఎంతసేపటికి లావణ్య రాకపోవటంతో నేను హోటల్కి వెళ్ళాను. ఆ రాత్రంతా నిద్రపోలేదు. లావణ్య ఎందుకు రాలేదా అని భయం వేసింది. ఆ రాత్రి 1 గంటకి మేరీతో ఫోన్ చేయించాను. ఫోన్ ఎంతసేపు రింగు అయినా ఎవ్వరూ తీయలేదు. సమాధానం రాలేదు. ఈ నగలు నా దగ్గర ఉండిపోయినాయి. లావణ్య నాతో పరారీ అయి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ నగలు తెచ్చాను. అవి ఏం చెయ్యాలో ఎక్కడ దాచాలో అర్థం కాలేదు. ఆ రాత్రే మర్నాడు సాయంత్రంగా అర్జెంటుగా బయలుదేరి కలకత్తా వెళ్ళి ఒక అతన్ని కలుసుకొని ఒక విషయంలో వారం 10 రోజుల పాటు అతనికి సహాయంగా కుడి భుజంలా పనిచేయాల్సిందని కోరుతూ పైనుంచి వర్తమానం వచ్చింది. నేను కలకత్తా వెళితే ఇప్పట్లో తిరిగి రావడం పడదు. అంతవరకు ఈ నగలు ఎక్కడ దాచాలో ఏం చెయ్యాలో తోచలేదు. దానికి తగ్గట్టు మర్నాడు ఉదయం పేపర్లో రోజా ఫోటో చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. రోజా తమ ఇంటికి రావటం లేదని, పోట్లాటి మానేసిందని లావణ్య చెప్పింది. మరి ఆ సాయంత్రం ఆ సమయంలో రోజా అక్కడికి ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. మర్నాడు ఉదయం నా పై వాళ్ళకి నా మీద ఎలాంటి అనుమానం రాకుండా ప్లేన్లో టికెట్ బుక్ చేయించటం, నేను వస్తున్నానని కలకత్తా వార్త పంపటం అన్నీ చేశాను. హోటల్ గది ఖాళీ చేసి ఎయిర్పోర్టుకి బయలుదేరిన నేను సరాసరి అక్కడికి వెళ్లకుండా మధ్యలో గమ్యం మార్చుకొని హైదరాబాద్కి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఒక రైతు కుటుంబం ఉంది. నేను మేరీ ఎప్పుడైనా వెళ్ళి అక్కడ 2-3 రోజుల పాటు గడిపి వస్తూ ఉండేవాళ్ళం. నా రాకని వాళ్ళేం అనుమానించలేదు. నేను పని మీద ఇటువైపు వెళ్తున్నానని, మేరీని తీసుకురావడానికి వీలు లేకపోయిందని చెప్పాను. ఆ రోజంతా అక్కడే గడిపిన నేను రాత్రి పొద్దుపోయిన తరువాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాను. మీకోసం ప్రయత్నిస్తే మీరు ఊరి నుంచి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి మీ దగ్గరికి రావాలని ప్రయత్నం. నేను ఆ ప్లేన్లో బయలుదేరలేదని ఈ పాటికి అక్కడ నుంచి మా వాళ్ళకి వర్తమానం వచ్చేసి ఉంటుంది. మేం ఎక్కడైనా ఏదైనా ప్రమాదం పసిగట్టి ఆగిపోతే రహస్యంగా ఆ వార్తని అందజేసే సీక్రెట్ కోడ్ ఒకటి ఉంది మాకు. నేను అది పంపలేదు. దాంతో నిన్న పేపర్లో వేణుగోపాలరావు గారి ఇంట్లో జరిగిన ఈ దొంగతనంలో, ఈ హత్యా ప్రయత్నంలో నేను కూడా ఉన్నట్లు పేపర్లో చూచాయిగా వార్తలు వచ్చేసినాయి. దీనికి కూడా నేను వాళ్ళకి సంజాయిషీ ఇవ్వాలి. అప్పుడే నా కోసం వేట ప్రారంభమై ఉంటుంది. ఇటు పోలీసులు కూడా నా కోసం గాలిస్తుండడంతో నా పని ఊపిరాడనట్టయింది. ఈ విషవలయంలో చిక్కుకున్న నాకు మీరొక్కరే గత్యంతరంగా కనిపించారు. కనీసం రోజా పట్ల మీకు గల ప్రేమతోనైనా నన్ను ఆదుకుంటారని ఆశ కలిగింది. నిన్న సాయంత్రం ఈ వీధి చివరకు వచ్చాను. కానీ మీ ఇంటి ముందు పోలీసు జీపు ఆగి ఉండటంతో వెనక్కు పారిపోయాను. విజయ్, నేను జరిగిందంతా జరిగినట్టుగా మీకు చెప్పాను. ఇందులో ఒక్క చిన్న మాట కూడా అసత్యం లేదు. నేను మొట్టమొదటే లావణ్య సంగతి ఎందుకు చెప్పలేకపోయానంటే, లావణ్య గౌరవనీయులైన ఇంటి పిల్ల. ఆ అమ్మాయికి ఇందులో ప్రసక్తి ఉన్నట్టు బయటికి రావడం నాకిష్టం లేదు. మీరేది చెయ్యమంటే అది చేస్తాను. ఇందులో లావణ్య పేరు బయటికి వినిపించకూడదు. అన్యాయంగా మా రోజా మీద వచ్చిన అపవాద కూడా తొలగిపోవాలి. చంద్రం చెప్పటం ముగించాడు. గదిలో చాలాసేపు నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్ బొంగురుపోయిన కంఠంతో అడిగాడు, చంద్రం, అడగకూడనిది అడుగుతున్నానని అనుకోవద్దు. నీకు లావణ్యకి మధ్య ఉన్న సంబంధం. ఆగిపోయాడు విజయ్. చంద్రం ముఖం విజయ్ నోటి నుంచి వచ్చిన ఈ ప్రశ్నకి కొద్దిగా ఎర్రబడింది. కేవలం స్నేహితులం మాత్రమే. నేను స్నేహపు పరిధిని ఎప్పుడూ దాటలేదు. విజయ్ ఈ సమాధానం వినగానే గుండెలు తేలికపడ్డట్టు ఊపిరి విడిచాడు. అతని దగ్గరికి రకరకాల మనస్తత్వాలు గల మనుష్యులు క్లయింట్స్గా వస్తుంటారు. వాళ్ళు మాట చెప్పే తీరు బట్టి, ఆ ముఖ కవళికలను బట్టి వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోగల గ్రహింపు జ్ఞానం విజయ్కి బాగా అలవాటు పడింది. అతనికెందుకో గాని ఈ సమయంలో చంద్రం చెబుతున్న ఈ మాటలు సత్యమేనని నమ్మకం కలిగింది.
ఈ దొంగతనంలో, ఈ హత్యా ప్రయత్నంలో లావణ్యకి కూడా భాగం ఉందనేది చాలా క్రొత్త మలుపు, ఊహించరాని విచిత్రమైన మలుపు. విషయం పోలీసుల వరకు వెళ్లకుండా ఉంటే అదో రకంగా ఉండేది. ఇప్పుడు ఇదంతా బయటికి వచ్చిన తరువాత గుట్టుగా చక్కబెట్టుకోవడం కూడా కష్టమే. టేబుల్ మీద మోచేతులు ఆనించి జుట్టులోకి వేళ్లు పోనించి అయోమయంగా శూన్యంలో వెతుకులాడుతున్న మనిషిలా కూర్చుండిపోయాడు చంద్రం ప్రక్కగా చేతులు కట్టుకొని టేబుల్ అంచుకి కొద్దిగా ఆనుకొని క్రిందకు చూస్తూ ఆ పరిసరాలే మర్చిపోయినట్టు నిలబడి ఉన్నాడు విజయ్. చాలాసేపైన తరువాత చంద్రం తలెత్తుతూ నీరసంగా అన్నాడు, విజయ్, ఈ 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. సిగ్గు విడిచి అడుగుతున్నందుకు మన్నించాలి. నాకు చాలా ఆకలి అవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. విజయ్ ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు. అరెరే, ఆ విషయం ఇంతవరకు చెప్పవేం మరి? ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. గబగబా వంట ఇంటి వైపు వచ్చిన విజయ్ అక్కడ గిన్నెలు సర్దుతున్న గౌరమ్మతో, గౌరమ్మ, అన్నం ఉందా? ఒక మనిషికి సరిపడే భోజనం కావాలి అన్నాడు. లేదు దొరా, 2 ముద్దలుంటే ఇంతకుముందే నేను తినేశా. వండమంటే నిమిషాల మీద వండేస్తా అంది గౌరమ్మ. వండు, త్వరగా తయారు కావాలి. చూడు, కూరలున్నాయా? గౌరమ్మ ఉన్నాయన్నట్లు తల ఊపింది. వేగంగా అవ్వాలి, అర్జెంట్. ముందు 2 కప్పులు కాఫీ కలుపు. విజయ్ అంటూనే వంటగదంతా కలియజూశాడు. ఇంట్లో బిస్కెట్లు, బ్రెడ్ లాంటివి కూడా అయిపోయినాయి. అనంత్ ఉంటే ఎప్పటికప్పుడు తెస్తూ ఉండడం జరిగేది. వంట ఇంట్లో నుంచి బయటికి వచ్చిన విజయ్కి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద అల్లిక బుట్టలో ఉన్న పళ్ళు కనిపించాయి. విజయ్ చప్పున టేబుల్ దగ్గరగా వెళ్ళి 2 యాపిల్స్, 4-5 అరటిపళ్ళు, 2-3 బత్తాయిలు 2 చేతుల నిండా తీసుకున్నాడు. అవి పట్టుకుని ఆఫీస్ గదివైపు రాబోతున్న విజయ్కి పైనుంచి మెల్లగా మెట్లు దిగి వస్తున్న రోజా కనిపించింది. రోజాని చూడగానే విజయ్ ఆగాడు. రోజా, క్రిందకు రాకు, నా కోసం క్లయింట్స్ వచ్చారు, వాళ్లతో మాట్లాడుతున్నాను, పైకి వెళ్ళు నువ్వు అన్నాడు. మెట్లు దిగుతున్న రోజా ఆగిపోయింది. 2 చేతుల నిండా అస్తవ్యస్తంగా ఎక్కడ పడిపోతాయో అన్నట్లు పట్టుకున్న పళ్ళవైపు, అతని వైపు మార్చి మార్చి చూసింది. నేను పిలిచే వరకు నువ్వు క్రిందకు రావద్దు, పైకి వెళ్ళిపో ఆజ్ఞాపించినట్టు తగ్గుస్వరంతో అనేసిన విజయ్ గబగబా ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. రోజాకి విజయ్ ధోరణి విచిత్రంగా అనిపించింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారా అని కుతూహలంగా కూడా అనిపించింది. ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు దెయ్యాల్లా పీడిస్తున్నాయి. విజయ్ ఎప్పుడూ ఏదో పని మీద బయట తిరుగుతూనే ఉన్నాడు. నోరు విప్పి ఎవరితోనైనా మాట్లాడేయకపోతే పిచ్చెక్కుతుందేమోనన్నంత భయంగా ఉంది రోజాకి. కొంచెం ఏదైనా పని చేస్తే కాస్త ఈ ఆలోచనలు దూరంగా నెట్టవచ్చు నేమోననే ఆశతో గౌరమ్మకి సాయం చేద్దామని క్రిందకు రాబోయింది. విజయ్ ఇంటికి వచ్చినట్లు రోజాకి తెలియదు. అతని కోసం అతిథులు వచ్చినట్లు కూడా తెలియదు. రోజా ఉసూరంటున్నట్లు మెల్లగా ఒక్కొక్క మెట్టే ఎక్కి నిదానంగా పైకి వెళ్ళిపోసాగింది. క్రింద గదిలో నుంచి ఎవరివో మాటలు వినిపించాయి. విజయ్ అన్న మాటలకి అవతల వ్యక్తి ఏదో సమాధానం చెబుతున్నాడు. ఆ కంఠస్వరం వినగానే రోజా టక్కున ఆగిపోయింది. పై మెట్టు మీదకి ఆనబోతున్న పాదం విరమించుకొని క్రింద మెట్టు మీదటే ఆగిపోయింది. రోజా చెవులు రెక్కించి పరిమితం అయిన ఆ స్వరం కోసం ఊపిరి బిగబట్టి వేచి చూడసాగింది. సందేహం లేదు, చంద్రమే. విజయ్, మీరు మొదట పరిచయం అయినప్పుడు మాకిలాంటి ఆపద వస్తుందని కానీ, ఈ విధంగా మీరు మమ్మల్ని ఆదుకుంటారని కానీ కలలో కూడా ఊహించలేదు నేను. భవిష్యత్తు ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? మెల్లగా అతి వినయంగా కాలక్షేపం కోసం అన్నట్టు ఒక్కొక్క మెట్టే తీరికగా ఎక్కటం ప్రారంభించిన రోజా చటుక్కున వెనక్కు తిరిగి చకచకా క్రిందకు దిగి వచ్చేసింది. రోజా చెయ్యి అప్రయత్నంగా రైలింగ్ని గట్టిగా పట్టుకుంది. గుండెలు దడదడలాడసాగినాయి. చంద్రం వచ్చాడు ఇక్కడికి. విజయ్ దగ్గరికి సరాసరి వచ్చేశాడు. మాట్లాడడంలో జంకు గొంకు ఏం కనిపించటం లేదు. చీచి, ఏం ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు? అయినా రావటానికి ఎంత ధైర్యం? రోజాకి రోషం, దుఃఖం, అభిమానం అన్నీ పొంగులా వచ్చేసినాయి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు రావద్దు అన్న విజయ్ మాటలని రోజా లక్ష్య పెట్టలేదు. ఆవేశం, ఆగ్రహం చుట్టుముట్టుగా గబగబా గుమ్మం దగ్గరికి వచ్చింది. లోపల విజయ్ అంటున్నాడు, ఇవి తిని కాఫీ తాగు ముందు, వేడిగా భోజనం తయారవుతుంది, తర్వాత తిందువు గాని. థ్యాంక్ యూ. రోజా గది గుమ్మానికి ఉన్న పరదా చేతితో పట్టుకుని పక్కకు లాగింది.
గదిలో చంద్రం అటువైపు తిరిగి ఉన్నాడు. అతనికి ఎదురుగా విజయ్ గుమ్మానికి అభిముఖంగా నిలబడి ఉన్నాడు. చంద్రం ఆకలిగొన్న మృగంలా యాపిల్ కొరికి తింటున్నాడు. విజయ్ చాకుతో బత్తాయిలు 4గా చీల్చి టేబుల్ మీద చంద్రంకెదురుగా పెడుతున్నాడు. రోజా గది లోపలికి అడుగుపెట్టింది. చంద్రం, దురదృష్టవశాత్తు అప్పటికి జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన దానికి మనం తలెత్తి ఏదో చెప్పబోతున్న విజయ్ అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన రోజాని చూసి ఆగిపోయాడు. మాట మధ్యలో విజయ్ హఠాత్తుగా ఆగిపోవడంతో చంద్రం కూడా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అక్కడ రోజా నిలబడి ఉంది. రోజాను చూడగానే తినటం ఆపేసిన అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. రోజా అంత చెప్పినా వినకుండా తన మాటని ఉల్లంఘించిన ఇక్కడికి వచ్చినందుకు విజయ్ ముఖంలో ఆగ్రహపు ఛాయలు తొంగి చూసినాయి. రోజా తీక్షణంగా పిలిచాడు. రోజాకి విజయ్ పిలుపు చెవిన పడ్డట్టు లేదు. చంద్రం వైపు చూడసాగింది. వాడిపోయినట్టుగా అలసటగా ఉన్న రోజా ముఖంలో రోషం, అభిమానం పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి? తమ్ముడిని సూటిగా అడిగింది. రోజా, విజయ్ వారిస్తున్నట్టుగా పిలిచాడు. రోజా విజయ్ హెచ్చరికని వినిపించుకోలేదు. చంద్రం వైపు ఒక అడుగు వేస్తూ అంది. ఇంకేం కావాలి? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు ఇక్కడికి? నీకు కావలసింది డబ్బు. డబ్బు పిచ్చిలో పడిన వాళ్ళకి మంచి చెడుల ప్రమేయం ఉండదు. నా వివక్షత చూడరు. నువ్వు చెయ్యాలనుకున్నది చేసేశావు. ఇక మిగిలింది ఏముంది? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గెలా లేకపోయింది? చంద్రం రోజా ధోరణికి విస్తుపోతున్నట్టుగా చూడసాగాడు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వెవరికి హామీ చెప్పనవసరం లేదు. తక్షణం ఈ ఇంట్లో నుంచి వెళ్ళు. రోజా అస్పష్టంగా అన్నాడు చంద్రం. అతని ముఖం పాలిపోయినట్లుంది. రోజా ఆ పేరుతో పిలవటానికి నీకు నోరెలా వస్తుందిరా? నేను అంత చెప్పినా వినకుండా నువ్వు ఈ పని చేయటానికి ఎప్పుడు సిద్ధపడ్డావో? రోజా ఆవేళే చచ్చిపోయింది. మనుష్యుల్ని చంపాలంటే కత్తులు, కటార్లు అక్కర్లేదు. మాటలు, చేష్టలు చాలు. వాటికంటే బలమైనవి, పదునైనవి లేనేలేవు. విజయ్ 2 అంగాల్లో వచ్చినట్టుగా రోజా దగ్గరగా వచ్చాడు. రోజా రెక్క పట్టుకుంటూ కోపంగా అడిగాడు. రోజా, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? రోజా అతని చెయ్యి విదిలించబోయింది. కానీ సాధ్యంగా లేదు. మతిపోవటమా? అంత అదృష్టమా నాకు? అంటూనే మళ్ళీ చంద్రం వైపు ముఖం తిప్పింది. కటవుగా హేళనగా అడిగింది. అమ్మ పోయింది. ఆ సంగతి నీకు తెలుసా? లేక ఆ విషయాలన్నీ వినటం తలనొప్పి, అనవసరం అంటావా? ఒక్కసారి నిన్ను కళ్ళారా చూచుకోవాలని ఆవిడ ప్రాణం ఎంత తహతహలాడింది. వచ్చావా నువ్వు? ఒక్కసారి ఆవిడ కళ్ళకి కనిపించమని ఎన్నిసార్లు చెప్పాను, ఎంత బ్రతిమిలాడాను. నా మాట విన్నావా నువ్వు? ఎప్పటికప్పుడే వాయిదాలు వేశావు. 1,00,000 సాకులు చెప్పావు. నీకోసం కలవరిస్తూనే ప్రాణం వదిలింది. ప్రాణం పోయిన ఆవిడ ఆత్మకి శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు సుఖంగా ఉండు. నిన్ను చూడాలనుకునే వాళ్ళు కానీ, నీ పేరు తలిచే వాళ్ళు కానీ, నువ్వు చచ్చినా బ్రతికినా అడిగే వాళ్ళు కానీ, అనుకునే వాళ్ళు కానీ లేనేలేరు. రోజా! విజయ్ రోజా జబ్బ మీద కుచ్చి పట్టుకుని బలవంతంగా గుమ్మం వైపు తిప్పాడు. రోజా విజయ్ చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ తల తిప్పి తమ్ముడు వైపు చూస్తూ అంది. నీ అంత కర్కోటకుడిని, సిగ్గుమాలిన వాడికి అయినదాన్ని అని చెప్పుకుంటూ బ్రతికే కంటే ఎందులోనైనా పడి చావటం నయం. నీకు కావలసింది నీ సుఖం, నీ స్వార్థం. నీ సరదాలు, విలాసాలు తీరటానికి నువ్వేదైనా చెయ్యటానికి తెగిస్తావు. 10 మందిని చంపి సంపాదిస్తున్నావుగా డబ్బు, అనుభవించు అష్టైశ్వర్యాలని. అమ్మ గిమ్మ ఎలా పోతే నీకేం? నువ్వు కోరుకునేది నీ దర్జా. ఛీ, నీలాంటి వాళ్ళని రక్త సంబంధంగా పంచుకు పుట్టే పాపం పగవాళ్ళకి కూడా వద్దు. విజయ్ ఇక భరించలేనట్టు చప్పున కుడి చెయ్యి పోనించి రోజా నోరు మూసేశాడు. నోటి మీద అలా చెయ్యి ఉంచే యువతలకి లాక్కొవచ్చాడు. రోజా, నాకు ఎన్నడూ రానంత కోపం తెప్పిస్తున్నావు. చంద్రం నా అతిథి అన్న విషయం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. వాడు మీ అతిథి అయితే కావచ్చు, కానీ నా తమ్ముడన్న సంగతి మీరు మర్చిపోకండి, విసురుగా అంది రోజా. సరే, ఈ తర్కం అంతా తర్వాత. పైకి వెళ్ళు నువ్వు ముందు. వెళ్ళను, దృఢంగా అంది. విజయ్ విస్మయంగా చూశాడు. నా మాట వినవా నువ్వు? వినను. మీ మాటే కాదు, దేవుడి మాట కూడా వినను. మీకేం తెలుసు నా బాధ? నిన్నటి నుంచి నాకీ జీవితం మీద చెప్పలేనంత అసహ్యంగా ఉంది.
దీన్ని చక్కదిద్దుకోలేను, భరించలేను. రోజా కళ్ళతో గిర్రున నీళ్లు తిరిగాయి. విజయ్ కోపం ఆవిరిలా అంతమయ్యింది. రోజా మనసులో చెలరేగుతున్న కల్లోల తరంగాలు అతను గమనించకపోలేదు. అతని మనసు స్నేహాభిమానాలతో ఆర్ద్రమయ్యింది. నువ్వు పైకి వెళతావా వెళ్ళవా? అతనికి తెలియకుండానే అతని స్వరం మృదువుగా పలికింది. మీకు వాడికి మధ్య జరిగే ప్రతి అక్షరం నేను వినాలి. నువ్వు పైకి వెళుతున్నావా లేదా అని అడుగుతున్నాను. దానికి జవాబు చెప్పు ముందు. నేను వెళ్ళను. మీరు వాడిని పంపేయండి. వాడు చెప్పే ఒక్క అక్షరం కూడా మీరు నమ్మద్దు, అసలు వినద్దు. విజయ్ సౌమ్యంగా అడిగాడు. రోజా, ఒక మాటని 2 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీకు చెప్పాను. నువ్వు వినకపోతే నాకు కోపం వస్తుంది. ముందే చెబుతున్నాను. రోజా తలెత్తి అతని వైపు చూసింది. తర్వాత తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది. మీరు ఏమైనా అనండి, ఏమైనా చెయ్యండి. వాడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళే వరకు నేను ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. అంతేనా? నా మాటలకి విలువ లేనట్టేనా? ఇందులో మీకు విలువ ఉండటం లేకపోవటం అన్న ప్రసక్తే లేదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను. నువ్వు పైకి వెళతావా వెళ్ళవా? విజయ్కి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. నేను ఇప్పటికీ 2 సార్లు చెప్పాను సమాధానం. ఒక మాటని 10 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. విజయ్ క్షణం సేపు తదేకంగా రోజా వైపు చూశాడు. అతని ఎడమ చెయ్యి ఉన్నట్టుండి రోజా భుజాల చుట్టూ పడింది. ఆ సమయంలోనే కుడి చెయ్యి మోకాళ్ళ దగ్గర చుట్టేసింది. విజయ్ 2 చేతులు రోజాని చిన్నపిల్లని ఎత్తినట్లు పైకి ఎత్తేసినాయి. రోజాకి ఒక్కసారి కళ్ళు తిరిగినట్టయింది. తనని తాను సంభాళించుకొని పెనుగులాడేసరికి విజయ్ మెట్ల దగ్గరికి రావటం, 2-3 మెట్లెక్కడం కూడా జరిగిపోయింది. రోజా పెనుగులాడిన కొద్దీ విజయ్ చేతులు రోజా శరీరాన్ని మరింత బంధించి అతని ఛాతీకి అదిమిపట్టి బందీని చేశాయి. ఏదో పని మీద బయటకి వచ్చిన గౌరమ్మ ఈ దృశ్యం చూసి విస్తుపోయింది. కళ్ళు పత్తికాయల్లా అవగా ముక్కు మీద ఔరా అన్నట్టు వేలు వేసుకుంది. గౌరమ్మ జీవితంలో ఎన్నడూ ఇంత ఆసక్తికరమైన అద్భుతమైన దృశ్యం చూడడం జరగలేదు. విజయ్ రోజాని పైకి గదిలోకి తీసుకువచ్చి తన మంచం మీద కూలేసినట్టు దింపాడు. ఇప్పటికైనా తెలిసిందా? నేను అన్నమాట దౌర్జన్యంతోనైనా సరే అమలుపరుస్తాను. అతను గంభీరంగా అనాలని చూసిన పెదవుల మీద చిరునవ్వు మెదులుతూనే ఉంది. గుమ్మం వైపు వెళ్ళబోతున్న విజయ్ ఆగి వెనక్కు తిరుగుతూ అన్నాడు. నిజంగానే మతిపోయింది. చంద్రం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడో తెలిస్తే నువ్వు ఇలా అనవు. వాళ్ళ గ్యాంగ్కి ఎదురు తిరిగాడు. నన్ను నమ్మి వచ్చిన అతనికి ఆశ్రయం ఇవ్వటం నా ధర్మం కాదా? ఆ బాధ్యత నాకు లేదంటావా? రోజా విచిత్రంగా అతని వైపు చూడసాగింది. నువ్వు కాస్త గొడవ చెయ్యకుండా నిగ్రహం పాటించు. నా మీద నమ్మకం ఉంచితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా? రోజా వింటానన్నట్టు తల ఊపింది. చంద్రం గ్యాంగ్కి ఎదురు తిరిగి విజయ్ దగ్గర తలదాచుకోవటానికి వచ్చాడన్న విషయం చెవుల్లో అమృతం పోసినట్టయింది. నేను చంద్రాన్ని ఇక్కడికి పంపిస్తాను. నువ్వు మామూలుగా మాట్లాడు. అతని మనసు నొప్పించే ఏ విషయమూ ఎత్తద్దు, సరేనా? రోజా సరేనన్నట్టు చూసింది. విజయ్ మెట్లు దిగి ఆఫీస్ రూంలోకి వెళ్ళబోతూ ఆగి వంట ఇంటి వైపు వచ్చాడు. గౌరమ్మ కాఫీ కలిపింది. విజయ్ కాఫీ కప్పులు తీసుకొని ఆఫీస్ రూంలోకి వచ్చాడు. చంద్రం టేబుల్ మీద మోచేయి ఆనించి నిశ్చేష్టుడైన వాడిలా క్రిందకి చూస్తూ కూర్చొని ఉన్నాడు. అతను తింటూ వదిలేసిన యాపిల్ టేబుల్ మీద అలాగే ఉంది. విజయ్ కాఫీ కప్పు అతనికి అందించాడు. చంద్రం దాన్ని తీసుకుని టేబుల్ మీద పక్కగా పెట్టేశాడు. తీసుకో, చల్లారిపోతుంది, విజయ్ హెచ్చరించాడు. వద్దు విజయ్, నాకు ఆకలి కావటం లేదు. బాగుంది. రోజా అన్న మాటలకేనా? కాదు, అది అన్నందుకు కాదు. అది అన్నదని నాకు బాధ లేదు. అంత తీవ్రంగా మాట్లాడిందంటే అంతకు 1000 రెట్లు క్షోభకి గురి అయి ఉంటుంది. చంద్రం చప్పున విజయ్ చేయి పట్టుకున్నాడు. విజయ్, మీరు చెప్పండి. రోజా జీవితం సుఖంగా, ఆనందంగా, హాయిగా అందరి ఆడపిల్లల్లా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. ఇది నా కళ్ళారా నేను చూసుకోవాలి. ఈ అవకాశం నా జన్మలో వస్తుందా? ఆ అదృష్టం నాకుందా? దానికోసం నేను ఏం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నాను. ముందు నువ్వు ఆ పళ్ళు తినేసి ఈ కాఫీ తాగు. ఇది నువ్వు మొట్టమొదట చేయాల్సిన పని. నువ్వు ఆకలితో నకనకలాడుతుంటే రోజా భరించగలదంటావా?
చంద్రం కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే అతనికి ఆకలి చచ్చిపోయినట్లుగా ఉంది. చంద్రం కాఫీ తాగుతుండగా ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. చంద్రం ఉలిక్కిపడ్డాడు. విజయ్ ఎవరై ఉంటారా అన్నట్టు ఆలోచనగా చూశాడు. నేనిక్కడ ఉండడం క్షేమమేనా? వచ్చిందెవరో తెలియదు. నువ్వు పైకి వెళ్ళి రోజాతో మాట్లాడుతూ ఉండు. నేను వచ్చిన వాళ్ళని పంపి ఇప్పుడే వస్తాను. నేనా? రోజా దగ్గరక? చంద్రం విముఖత్వం చూపించాడు. వెళ్ళు, రోజాకి జరిగిందంతా చెప్పేయ్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో రోజాకి చెప్పాను. రోజా ఆగ్రహం దిగిపోయింది. చంద్రం, విజయ్ కలిసి లోపలికి వచ్చారు. విజయ్ మెట్ల దిగువ నిలబడి చంద్రం ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళుతుంటే అతన్ని పరీక్షగా చూశాడు. విజయ్ మనసులో గబగబా 1000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. చంద్రం మెట్లన్నీ ఎక్కి శాంతం కనుమరుగు అయ్యే వరకు వేచి చూసిన విజయ్ తర్వాత వచ్చి వీధి తలుపు తెరిచాడు. గుమ్మంలో ఎదురుగా శంకరయ్య, సుందరమ్మ నిలబడి ఉన్నారు. మీరా? రండి లోపలికి అన్నాడు విజయ్. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేము. మీ రుణం ఏమిచ్చినా తీరదు. మాకీ ఆపదలో దేవుడిలా ఆదుకున్నారు. సుందరమ్మ చేతులు జోడిస్తూ ఏడుపు కంఠంతో అంది. ముందు లోపలికి రండి అన్నాడు విజయ్. ఇద్దరూ లోపలికి వచ్చారు. రోజా పైన ఉంది. చంద్రం ఇప్పుడే వచ్చాడు, రండి అంటూ దోవ చూపాడు. చంద్రం పేరు వినగానే భార్యాభర్తలిద్దరూ ముఖాలు ముడుచుకున్నారు. ఆ పాపిష్టి వాడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు బాబు? వాడి మూలంగా మేం పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు అంది ఆవిడ. శంకరయ్య ఉష్ అంటూ మోచేయి మీద వారిస్తున్నట్టుగా శంకరయ్య, విజయ్ ఆవిడ వెనక నడుస్తున్నారు. శంకరయ్య కంఠం తగ్గించి అడిగాడు, అమ్మాయికి ఆయనెవరో తెలుసా? చెప్పారా? విజయ్ తల అడ్డంగా తిప్పాడు. శంకరయ్య ముఖం ఇంకా వివరణంగానే ఉండటం విజయ్ గుర్తించకపోలేదు. విజయ్ పైన గది గుమ్మం దగ్గరికి వస్తుండగా ఇంతలో క్రింద నుంచి మళ్ళీ కాలింగ్ బెల్ వినిపించింది. మీరు పదండి లోపలికి, నేనిప్పుడే వస్తాను విజయ్ క్రిందకి వెళుతూ అన్నాడు. విజయ్ వీధి తలుపులు తెరవగానే గుమ్మంలో పోస్ట్ మ్యాన్ కనిపించాడు. టెలిగ్రామ్ సార్ అన్నాడు. అది చూడకముందే అనంత్ ఇచ్చిందని విజయ్కి తెలిసిపోయింది. టెలిగ్రామ్లో అనంత్ మాటల ధోరణిలాగానే ఉంది. స్టాక్ టు డెత్ స్టార్టింగ్ ఇమ్మీడియట్లీ. మీట్ మెడ్రాస్ ప్లేన్ అనంత్. విజయ్ నిట్టూర్పు విడిచాడు. అనంత్ వస్తే సగం బరువు బాధ్యతలు తీరుతాయి. విజయ్ టెలిగ్రామ్ తీసుకుని వీధి తలుపులు మూసి లోపలికి వచ్చాడు. పైనుంచి సుందరమ్మ ఏడుపు కంఠంతో ఏదో అనటం, రోజా మాట్లాడడం వినిపిస్తుంది. విజయ్ పైకి వెళ్ళటమా మానటమా అని తటపటాయిస్తున్న వాడిలా ఒక్క క్షణం అక్కడే నిలబడి మెట్ల వైపు చూశాడు. ఆ తర్వాత పైకి వెళ్ళటం విరమించుకున్నట్టుగా తిరిగి తన గదిలోకి వచ్చేశాడు. అతనికెందుకో పైకి వెళ్ళాలనిపించలేదు. ఆఫీస్ రూమ్లోకి తిరిగి వచ్చి విజయ్ నిస్సత్తువుగా టేబుల్ అంచుని ఆనుకొని నిలబడిపోయాడు. ఎప్పుడు ఎలాంటి విషయంలోనూ స్థిరత్వం తప్పటం అంటే ఏమిటో ఎరుగని అతని మనసు ఈరోజు రకరకాల భావాలతో చిత్ర విచిత్రంగా, అయోమయంగా, అస్థిరంగా తికమకపడసాగింది. అతను కలలో కూడా ఊహించలేని సంఘటనలు ఒక్కసారి ప్రవాహంలా వచ్చి అతన్ని ముంచివేసినాయి. ఈ వేగానికి తట్టుకొని తనని తాను కుదుటపరుచుకోవాలంటే కొద్దిసేపు ఒంటరిగా ఉండడం చాలా అవసరం అనిపిస్తోంది. విజయ్ చేతిలో ఉన్న టెలిగ్రామ్ వైపు చూశాడు. అతని కళ్ళు మరోసారి శ్రద్ధగా అందులో ఉన్న మాటలని చదివినాయి. తర్వాత దాన్ని మడిచి టేబుల్ మీద పక్కగా నెట్టేశాడు. అనంత్ వస్తే తన మీద నుంచి సగం భారం దింపుకున్నట్టు అవుతుంది. అనంత్కి చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అతనికి విశదంగా ఉత్తరం రాద్దామనుకుంటూనే జాప్యం చేశాడు. రోజా, అనంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. రోజా ఫలానా అని తెలిసినప్పుడు అనంత్ పొందే ఆనందం తను ఊహించలేనిది కాదు. ఆలోచనగా నిలబడిన విజయ్ దృష్టి టేబుల్ మీద ఉన్న ఫోటో వైపు మళ్ళింది. దాన్ని చూడగానే అతని నుదుటి మీద ముడతపడింది. చంద్రం ఈ ఇంట్లో ఉన్నాడు. అతని కోసం ప్రభుత్వం వాడావాడలు అడుగడుగునా గాలిస్తుంది. చంద్రం తన ఇంటికి వచ్చిన విషయం వెంటనే నారాయణకి చెప్పటం తన కర్తవ్యం. కానీ చంద్రాన్ని తన వాళ్ళకి అప్పచెప్పే కంటే అతనంతట అతనే పట్టుబడితే మంచిది. న్యాయం ఎప్పుడు తనంతట తాను పట్టుబడి నేరం ఒప్పుకున్న వాళ్ల పట్ల కాస్త సానుభూతితోనూ దయతోనూ ప్రవర్తిస్తుంది. కానీ చంద్రం ఒప్పుకుంటాడా? తను పట్టుబడితే పోలీసులు క్షమించినా తన పైవాళ్ళు క్షమించరు అన్నట్టుంది అతని ధోరణి. అతనికి నచ్చజెప్పి ఒప్పించి అతనంతట అతనే పట్టుబడేలా చేయటం మంచిదా, లేక అతని ఇష్టాలతో ప్రసక్తి లేకుండా నారాయణకి ఫోన్ చెయ్యటమా?
ఈ రెండిటిలో ఏది ఉత్తమం? ఏ విధంగా అయితే చంద్రానికి హాని జరగకుండా ఉంటుంది? విజయ్ కళ్ళు మూసుకుని నుదుటి మీద వేళ్లతో రాచుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు అలాగే నిలబడిపోయాడు. ఇంతలో గదిలోకి ఎవరో పరిగెత్తుకు వచ్చినట్టు అడుగుల శబ్దం వినిపించింది. విజయ్ ఆలోచనలు వదిలించుకొని కళ్ళు తెరిచి చూచాడు. ఎదురుగా గుమ్మంలో రోజా నిలబడి ఉంది. ఒక్క క్షణం రోజాని తదేకంగా చూస్తూ నిలబడ్డాడతను. రోజా కూడా విజయ్ వైపు అలాగే చూస్తోంది. రోజా ముఖంలో ఆనందం, అపనమ్మకం, కంగారు, విశ్రాంతి ముప్పరిగొన్నట్టుగా ఉన్నాయి. మనిషి నిలువెల్లా కంపిస్తున్నట్టుగా ఉంది. విజయ్కి అర్థమయ్యింది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఏ క్షణం కోసం తను 1000 విధాలుగా అవకాశం దొరకాలని తాపత్రయపడ్డాడో ఆ క్షణం వచ్చి వెళ్ళిపోయింది. వేణుగోపాలరావు గారు ఎవరో, రోజా అతనికి ఏమవుతుందో తెలియజేసే ఆ నిజం రోజాకి తనే వినిపించాలని, ఆ నిమిషం తమ ఇద్దరి మనస్సుల్లో చిరంజీవిగా నిలిచిపోవాలని తను ఎంత వాంఛించాడో అది ఇసుకలో పడ్డ నీటి బిందువులా అట్టే వచ్చి ఇట్టే ఇంకిపోయింది. ఒక్కొక్కసారి అంతే. ఎన్నెన్నో ఊహించుకుంటూ ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎదురు చూసిన సమయాలు ఏ కాస్త ప్రత్యేకత కానీ ప్రాధాన్యత కానీ లేకుండా అతి మామూలుగా అయిపోతాయి. రోజా అస్పష్టంగా పిలిచాడతను. రోజా అతని పిలుపుకు మంత్రముగ్ధు అయిన దానిలా కలలో నడుస్తున్నట్లుగా వచ్చి అతనికెదురుగా నిలబడింది. ఇది నిజమా? పెద్దవైన కళ్ళతో విజయ్ ముఖంలోకి చూస్తూ అడగలేక అడిగింది రోజా. ఏది? వేణుగోపాలరావు గారి? విజయ్ పూర్తి చేయనేలేదు. రోజా చప్పున అవునన్నట్లు తల ఊపింది. నిజమే రోజా, నేనే ఇది నీకు చెప్పాలనుకున్నాను. కానీ విజయ్ మాట పూర్తి కాలేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లుగా ఆగిపోయాడు. రోజా అతనికి దగ్గరగా వచ్చింది. వివసురాలైనట్లుగా చూసింది. చేతులు అందిస్తూ అంది, విజయ్, నాకేమిటో భయంగా ఉంది. నాకు నిజంగా మతి భ్రమించిందేమో అనిపిస్తుంది. నా ప్రాణం తేలిపోతున్నట్లుగా ఉంది. విజయ్ రోజా అందించిన చేతులు అందుకున్నాడు. రోజా నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అతనిలో గూడు కట్టుకున్న సంకోచాలన్నిటినీ ఒక్కసారి తెగ్గొట్టి గాలిలోకి విసిరేసినట్టు చేసినాయి. రోజా చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కున్న విజయ్ రోజా తలని బలంగా గుండెలకి అదుముకున్నాడు. నిజం రోజా, ఇది నిజం. చంద్రం అత్యాచారం చేశాడని అంటున్న ఈ వ్యక్తి ఎవరో కాదు, మీ తండ్రే. ఇది విచిత్రంగా అపనమ్మకంగా అనిపిస్తున్న యథార్థం. నువ్వు ఫలానా అని తెలిసినప్పటి నుంచి తనెవరో నీకు చెప్పలేక, ఆ నిజం దాచుకోలేక ఆయన ఎంత హైరాణ పడిపోయారో తెలుసా? ఆయన మూలంగా మీ భవిష్యత్తు పాడైపోయిందని, మీ అమ్మ జీవితం నరకం అయ్యిందని నువ్వు మాటిమాటికి అంటుంటే నిన్ను వారించలేక, తన ఉనికిని నీ ముందు బయట పెట్టలేక ఎంత చిత్రహింసకు గురి అయ్యారో నాకు తెలుసు. మీ ఈ కష్టాల అన్నింటికీ తనే కారణం అని కుమిలిపోతున్న ఆయన నీ ముందు సగర్వంగా తలెత్తి నేను నీ తండ్రిని అని చెప్పుకోలేకపోయారు. ఈ విషయం నీకు తెలియజేసే బాధ్యత నా మీదే పెట్టారు. నేను ఎన్నోసార్లు నీతో ఈ విషయం చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ఎప్పటికప్పుడే ఏదో ఒక అవాంతరం వచ్చి నన్ను మూగవాడిని చేసింది. రోజా, ఈ దోషం నాది. నీకు సాధ్యమైనంత త్వరలో ఈ విషయం తెలియజేస్తానని మాట ఇచ్చాను. కానీ నిలబెట్టుకోలేకపోయాను. పూనాలో చంద్రానికి చెప్పేద్దామని అనుకున్నాను. కానీ చంద్రం కలవలేదు. బొంబాయి నుండి రాగానే నీకు వెంటనే చెప్పేయాలని అనుకున్నాను. కానీ ఈ లోపలే ఇంత గందరగోళం జరిగిపోయింది. ఈ విషయం నేనే చెప్పాలని, ఇంత మంచి మాట నా నోటి నుండి నువ్వు వినాలని నేనెంతగా అనుకున్నానో తెలుసా రోజా? కానీ నేను అనుకున్నట్లు జరగనేలేదు. భూమి మీద నుంచి కాళ్ళు తేలిపోతున్నట్టుగా, శూన్యంలో గిరగిరా తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతున్న రోజాకి విజయ్ చేతి స్పర్శ, అతని మాటలు కాస్త ఆధారం అనేది దొరుకుతున్నట్టుగా, తనని తాను నిలదొక్కుంటున్నట్టుగా అనిపించసాగింది. రోజా చేతులు అతని భుజాన్ని గుచ్చి పట్టుకున్నాయి. అతన్ని హత్తుకుపోయినట్టు నిలబడి గుండెల్లో తలదాచుకొని కళ్ళు మూసుకున్న రోజా విజయ్ నోటి వెంబడి వెలువడుతున్న ప్రతి మాటని, అందులో ప్రతి అక్షరాన్ని మననం చేసుకొని జీర్ణించుకోవడానికి ప్రయత్నించసాగింది. విజయ్ అంటున్నాడు,
రోజా, కష్టాలు కలకాలం ఉండవు అంటారే, ఆ మాట అక్షరాల నిజమనిపిస్తుంది. గతంలో నువ్వెలాంటి బాధలు పడినా వాటిని మర్చిపోయి హాయిగా నవ్వగల రోజులు నీ ముందుకు వచ్చాయి. ఆయన నీ తండ్రి. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఆయనకు మీరు ఎక్కువన్న సంగతి నమ్ము. జరిగిందంతా మన మంచికే అన్నట్టు చంద్రం ఇక్కడకు రావటం కూడా మేలే అయ్యింది. అతని విషయంలో ఏం చేస్తే బాగుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. రోజా, చెప్పటం మర్చిపోయాను. అనంత్ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపు వస్తున్నాడు. విజయ్ అంటుండగానే ఫోన్ గణగణ మ్రోగింది. విజయ్ రోజాని అలాగే పట్టుకుని ఎడమ చెయ్యి చాచి రిసీవర్ తీసుకున్నాడు. రోజా మెల్లగా అయిష్టంగా తప్పనిసరిగా విజయ్ నుంచి విడివడి పక్కకు జరిగి నిలబడింది. విజయ్ ఫోన్లో అవతల వాళ్ళు చెప్పే మాటలు అత్యంత శ్రద్ధగా విన్నాడు. ఐసీ, సరే అలాగే అని ఫోన్ పెట్టేశాడు. రోజా వైపు తిరుగుతూ ఆయనకి బ్లడ్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారట అన్నాడు. రోజా చప్పున విజయ్ చెయ్యి పట్టుకుంది. విజయ్, మనం వెంటనే ఇప్పుడే అక్కడికి వెడదాం. డాక్టర్లతో ఎలాగైనా సరే ఆయన్ని బ్రతికించమని చెప్పండి. కనీసం ఒక్క అరగంటైనా సరే ఆయనకి స్పృహ వచ్చేలా చెయ్యమనండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు, ఆయన నాకు జన్మన ఇచ్చిన తండ్రి అయినందుకు నేనెంత గర్విస్తున్నానో ఆయనకి చెప్పాలి. ఆయనెవరో తెలుసుకోకుండా పరుషంగా మాట్లాడి ఆయన మనసు బాధ పెట్టినందుకు నేను క్షమార్పణ కోరుకోవాలని పాపిష్టిదాన్ని ఎన్ని మాటలన్నాను అంటుండగానే రోజాకి దుఃఖం వచ్చేసింది. విజయ్ రోజా తల మీద చేయి వేశాడు. ఎంతో అనునయంగా నచ్చజెబుతున్నట్లుగా అన్నాడు. రోజా, ఇందులో నీ తప్పేం లేదు. జరిగిన దానికి నువ్వేం బాధ్యురాలివి కాదు. కాకపోతే మాత్రం అయినా ఇదేం విచిత్రం, ఆయనని తిరిగి పొందగలిగి కూడా గుర్తించలేకపోయాడు. విజయ్, మాలాంటి దురదృష్టం ఈ ప్రపంచంలో ఇంకే సంతానానికి వద్దు. నాతో ఆయన కనీసం ఒక్కసారైనా చూచాయిగానైనా. రోజా వాక్యం పూర్తి చేయలేకపోయింది. దుఃఖపు తెర మాటలని మింగేసింది. ఇంతలో గది బయట అలికిడి అయ్యింది. పరదా తొలగించుకొని శంకరయ్య, సుందరమ్మ వారి వెనక చంద్రం గది లోపలికి అడుగు పెట్టారు. శంకరయ్య విజయ్ని చూడగానే చేతులు జోడిస్తూ అన్నాడు, బాబు, ఇక జరగబోయేది ఎలాగో తమరు చెబితే. శంకరయ్య వెనక నిలబడిన చంద్రాన్ని చూడగానే విజయ్ ఉలిక్కిపడ్డాడు. అతని ముఖం నల్లగా మాడిపోయినట్టు ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ గదిలో తనతో మనసు విప్పి చిన్న పిల్లవాడిలా నిష్కపటంగా నిర్మలంగా మాట్లాడిన మనిషి ఇతనేనా అనిపించింది. విడుదల లభిస్తుందన్న ఆనందంతో ఎదురు చూస్తున్న ఖైదీకి ఆ క్షణంలోనే ఉరి తీయబోతున్నారన్న వార్త వినిపిస్తే ఎలా నిశ్చేష్టుడవుతాడో, ఏ విధంగా మనసు రాయిలా మొద్దుబారిపోతుందో ఆ విధంగా ఉన్నాడు. మహారణ్యాలు చుట్టూరా తగలబడుతుంటే దాని మధ్య చిక్కిపోయిన సింహపు పిల్ల కళ్ళలా ఉన్నాయి అతని కళ్ళు. విజయ్ అప్రయత్నంగా చంద్రం వైపు ఒక అడుగు వేశాడు. ఈ లోపలే రోజా గబగబా ముందుకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంటూ అంది, చందు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి రక్తం ఎక్కించటానికి ప్రయత్నం చేస్తున్నారట. మనం ఇక్కడ ఆలస్యం చెయ్యవద్దు. అక్కడికి వెడదాం. రక్తం ఎవరో ఇవ్వటం ఎందుకు, నేనే ఇస్తాను. నా శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బిందువు ఇచ్చి బ్రతికించుకుంటాను. రోజా చంద్రం చెయ్యి అలా పట్టుకునే మళ్ళీ విజయ్ వైపు తిరిగింది. రోజా చంద్రం చెయ్యి అలానే పట్టుకొని మళ్ళీ విజయ్ వైపు తిరిగింది. విజయ్ చప్పున, మనం హాస్పిటల్కి వెళ్ళే మార్గం చూడండి. విజయ్ చంద్రం వైపు చూస్తున్నాడు. చంద్రం, హాస్పిటల్కు రావడానికి నీకేమైనా అభ్యంతరమా? రోజా కల్పించుకుంది. లేదు, ఉండదు. మేం ఇద్దరం కలిసే వెడతాం. చంద్రాన్ని చూడడానికి ఆయన ఎంత తహతహలాడారో నాకు తెలుసు. ఆయనకి స్పృహ వచ్చి చూడడం అంటూ జరిగితే మా ఇద్దరిని కలిసే చూడాలి. చంద్రాన్ని ఆయనకు చూపిస్తానన్న నా వాగ్దానం ఈ ఆఖరి క్షణంలోనైనా నేను నిలబెట్టుకుంటాను. విజయ్ చంద్రం వైపు చూస్తున్నాడు. చంద్రం రోజా మాటలు అంగీకరించలేదు, కాదని వ్యతిరేకించనూ లేదు. శంకరయ్య కూడా అన్నాడు, కానివ్వండి బాబు, అందరం కలిసే అక్కడికి వెడదాం. విజయ్ డ్రాయర్ తెరిచి తాళాలు తీసుకుంటూ అన్నాడు, ఒక్క క్షణం ఉండండి, నేను కారు తీసుకువస్తాను. హాస్పిటల్లో స్పృహ లేనట్టు పడి ఉన్న వేణుగోపాలరావు గారి మంచం చుట్టూ విజయ్, రోజా, చంద్రం, శంకరయ్య, సుందరమ్మ అందరూ నిలబడి ఉన్నారు. ఎవరి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యానమూ లేదు. ఎవరికి వారే తమ తమ ఆలోచనలలో లీనమైపోయినట్టు చిత్తరువుల్లా ఉన్నారు. అక్కడ అంతమంది ఉన్నా ఆ గదిలో విచిత్రమైన ప్రశాంతత అలుముకొని ఉంది. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. విజయ్,
మీలో ఎవరు ఆయనకు రక్తం ఇస్తున్నది? విజయ్ రోజా వైపు చూశాడు. రోజా తనే అన్నట్టు చూస్తూ ముందుకు వచ్చింది. అప్పటి వరకు వేణుగోపాలరావు గారి ముఖం వైపు రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తున్న చంద్రం రోజా వైపు తల తిప్పాడు. అతని చెయ్యి వచ్చి రోజా భుజం మీద పడింది. రోజాని వెనక్కి లాగి తను ముందుకు వచ్చాడు. డాక్టర్, ముందు నా రక్తం చూడండి. గ్రూప్ సరిపోతే సరే, లేకపోతే తర్వాత ఈ అమ్మాయి ఇస్తుంది. చందు, రోజా నువ్వు కాదనకు అన్నా, నేను వినను. చందు దృష్టి మళ్ళీ మంచం మీద ఉన్న వేణుగోపాలరావు గారి వైపు మళ్ళింది. అతని కంఠం అస్పష్టంగా జీరగా తనకి తను చెప్పుకుంటున్నట్లుగా పలికింది. ఆయన్ని ఈ ప్రమాదానికి గురి చేసిన వ్యక్తిని నేను. నా రక్తంతో ఆయన మళ్ళీ ప్రాణం పోసుకోగలిగితే అంతకంటే నేను కోరేది ఇంకేదీ లేదు. ఆయన బ్రతికితే నాకు నిష్కృతి లభించినట్లే, భగవంతుడు నన్ను మన్నించినట్టే భావిస్తాను. రోజా కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు నిలిచాయి. డాక్టర్లు అక్కడే చంద్రానికి బెడ్ ఏర్పాటు చేశారు. అతని రక్తం పరీక్ష జరిగింది. గుడ్, మీ గ్రూపు సరిపోయింది అన్న డాక్టర్ మాటలు వినగానే చంద్రం మీద నుంచి పెద్ద భారం దించుకున్నట్లు చూశాడు. వేణుగోపాలరావు గారి కోసం చంద్రం నుండి రక్తం తీసుకునే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆ హాస్పిటల్, ఆ మందులు, ఆ వాసనలు సుందరమ్మకి సరిపడలేదు. వచ్చిన కొద్దిసేపటికే కడుపు పట్టుకుని వికారంగా ఉంది అంది. శంకరయ్య విజయ్ ఆదేశానుసారం సుందరమ్మని క్రింద ఉన్న లాన్లోకి తీసుకెళ్లాడు. బెడ్ మీద చంద్రం పడుకున్నాడు. అతని చేతి నుంచి రక్తం మెల్లగా తీస్తున్నారు. చంద్రం కళ్ళల్లో మెల్లగా కూడుకున్న నీళ్లు పక్కలకి జారిపోసాగినాయి. అతనికి మాటిమాటికి ఇది నిజమా అనిపిస్తుంది. కళ్ళ ముందు అనేక దృశ్యాలు చకచక చక్రాల్లా పరిగెత్తుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అక్కడ తను పరిగెత్తడం, పట్టుబడడం, గాయపడి ఆయన ముందుకు రావడం, ఆయన ఆయాసంతో తనని చెంపదెబ్బ కొట్టడం, ఎన్నెన్నో. వాటిని తరిమివేస్తే ఇంకా కొన్ని దృశ్యాలు కళ్ళెదుట నిలబడడానికి ప్రయత్నిస్తున్నాయి. లావణ్యతో పరిచయం, లావణ్య ఫలానా అని అతనికి తెలియటం, ఆ అమ్మాయి మెడలో నగ చూడడం, తన మనసులో కసితో యావగింపుతో జరిగిన నిర్ణయాలు ఇవి అతనికి గుర్తుకు రాసాగినాయి. అయినా ఇదెక్కడి విపరీతం? ఈ ప్రపంచంలో ఎంతమందివి గాడి తప్పిన జీవితాలు లేవు? తను తల్లి కడుపులో ఊపిరి పోసుకుంటుండగా దూరమైన తండ్రితో తిరిగి ఈ రకంగా బ్రతుకు ముడిపడడం ఎంత విచిత్రం, ఎంత విషాదం! ఆయనని ఇంకే రకంగానైనా తను చూడకూడదు. ఈ విధంగా ఎందుకు జరగాలి? అక్కడే నిలబడి ఉన్న రోజా మనసులో కూడా చిత్ర విచిత్రమైన భావతరంగాలు కల్లోలంగా ఉవ్వెత్తున లేచిపడిసాగినాయి. ఒక పక్క చంద్రం, మరో పక్క వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు గారా? కాదు, తన తండ్రి, తనకు జన్మనిచ్చిన దైవం. రోజాకి ఆయన తన తండ్రి అనే విషయం ఇంకా 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మననం చేసుకోవాలనిపిస్తోంది. తన జీవితపు త్రాసులో అదృష్ట దురదృష్టాలు సరిగ్గా సమంగా తూగుతున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరినీ కళ్ళారా చూసుకుంటున్న రోజా ఒక్క అడుగు పక్కకు తిరిగి విజయ్ని అనుకునేంత దగ్గరగా నిలబడింది. విజయ్, ఆయన బ్రతికితే చాలు, ఇంతకంటే నేను ఇంకేం కోరను. విజయ్ మాట్లాడలేదు. చెయ్యి చాచి రోజా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. ఆ స్పర్శతో ఏదో సాన్నిహిత్యం, మమత, స్నేహం ఇవన్నీ విజయ్లో నుంచి తనలోనికి ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి చెందసాగింది రోజా. చాలాసేపైన తరువాత చంద్రం బెడ్ మీద నుంచి దిగి ఇవతలికి వచ్చాడు. మీరు కొద్దిసేపు బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నాడు డాక్టర్. చంద్రం నుంచి తీసుకున్న రక్తం వేణుగోపాలరావు గారికి ఎక్కించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. శంకరయ్య, సుందరమ్మ మళ్ళీ లోపలికి వచ్చారు. బెడ్ దిగి వస్తున్న చంద్రాన్ని భుజం తట్టుతూ ఇంటికి వెడదాం పదా అన్నాడు విజయ్. రోజా, నాకెంతో సంతృప్తిగా ఉంది. స్వర్గంలో ఉన్న అమ్మ కూడా సంతోషించే పని చేశావు. చాలా హాయిగా ఉంది అన్నాడు. అందరూ గుమ్మం దాటి బయటకి వచ్చారు. 4 అడుగులు వేశాడో లేదో చంద్రం హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా నారాయణ నిలబడి ఉన్నాడు. అతని వెనక ఇంకో 2 మనుష్యులు, సిఐడీలు కాబోలు, మామూలు వేషంలో ఉన్నారు. చంద్రానికి అభిముఖంగా వచ్చిన నారాయణ, మిస్టర్ చంద్రం, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. చంద్రం ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు. అతనికి గాఢ నిద్రలో నుంచి ఒక్కసారి మేల్కొని చుట్టూ చూసినట్టుగా ఉంది. అంతవరకు భారంగా, దీనంగా, విషాదంగా ఉన్న అతని కళ్ళు చటుక్కున చురుగ్గా మారినాయి.
శరీరం ప్రమాదం పసిగట్టిన అడవి జంతువుల నిటారుగా అయ్యింది. నారాయణ! విజయ్ నారాయణకి ఏదో చెప్పబోతున్నాడు. నారాయణ వినిపించుకోలేదు. హీ ఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు దృఢంగా. అతని కంఠంలో కఠినత్వం ఖంగుమంది. ఇంతలోనే చంద్రం ఉన్నట్టుండి 2 చేతులతో నారాయణని బలంగా తోశాడు. యథాలాపంగా ఉన్న నారాయణ వెల్లకిలా పడబోయి గిరిగింతలు తిరిగి ఎలాగో తనను తాను నిలదొక్కున్నాడు. ఆ కాస్తలోనే తనకు అడ్డుగా వచ్చిన సిఐడి ఆఫీసర్ని పిడికిలి బిగించి బలంగా డొక్కలో గుద్దిన చంద్రం అక్కడ నుంచి వేగంగా పరుగులంకించుకున్నాడు. చంద్రం! ఆగు! చంద్రం! విజయ్ చంద్రం వెనుక పరిగెడుతూ పెట్టిన కేకలు ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో పిడుగుపాటుగా ప్రతిధ్వనించాయి. చంద్రం ఆగలేదు. విజయ్ పిలుపు లక్ష్య పెట్టలేదు. పొడుగ్గా ఉన్న ఆ కారిడార్లో లేని బలం తెచ్చుకొని పరిగెత్తసాగాడు. అప్పటికీ లేచి తనను తాను కుదుటపరచుకున్న నారాయణ వేగంగా 4 అడుగులు ముందుకు వేసి జేబులో నుంచి పిస్టల్ తీసి చంద్రం కాళ్ళకి గురి చూడసాగాడు. ఇది చూసిన రోజా కెవ్వుమంది. అతని మీద పడి అది లాక్కోబోయింది. నారాయణ పక్కనున్న 2 చప్పున దగ్గరకు వచ్చి రోజాని యువతలికి లాగి పట్టుకున్నారు. విజయ్ మెరుపులా పరిగెత్తి చంద్రాన్ని 2 చేతులతో వాటేసి పట్టుకున్నాడు. విజయ్! మీకు తెలియదు, వదలండి, వదలండి నన్ను ఆయాసంతో అంటున్న చంద్రం ఎలాగో విజయ్ పట్టు సడలించుకుని ముందుకు పరిగెత్తాడు. కానీ అతని పరుగు వేగం తగ్గింది. ఒళ్ళు తూలిపోయింది. కాళ్ళు తడబడ్డాయి. కళ్ళు చీకట్లు కమ్మేసినాయి. అబ్బా! కళ్ళ ముందు అంతా వలయాలు వలయాలుగా తిరుగుతూ శూన్యంగా అయిపోగా చెయ్యి కళ్ళ మీదకి పోనించుకుంటూ అన్నాడు. చీకట్లో ఆధారం కోసం తడుముకుంటున్న మనిషిలా చెయ్యి చాచి గోడ మీద వేశాడు. ఈ లోపల అక్కడకు వచ్చేసిన విజయ్ చంద్రాన్ని చేతులతో చుట్టేసి పొదివి పట్టుకున్నాడు. చంద్రం! ఇప్పుడే రక్తం ఇచ్చిన మనిషివి, ఏమిటి ఈ సాహసం? మందలింపుగా అన్నాడు. విజయ్! మీకు తెలియదు, నేను పట్టుబడకూడదు. ఇది మా వాళ్ళకి తెలిసిన మరుక్షణంలో నా చావు మూడినట్లే. నేను పట్టుపడకూడదు. రోజా కోసం, మీకోసం, అందరి కోసం ఆయాసంతో వగరుస్తూ అంటున్న అతనికి ఆ పై మాటలు పెగలలేదు. విజయ్ చేతుల్లో ఒదిగిపోయాడు. చంద్రం పరుగు వేగం తక్కటం, విజయ్ చేతుల్లో బందీలా చిక్కటం ఈ 2 చూసిన నారాయణ మెల్లగా పిస్టల్ తీసి తిరిగి తన జేబులో పెట్టేసుకున్నాడు. విజయ్ దగ్గరగా వస్తూ హీ ఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు. అనంత్ ప్లేన్లో నుంచి దిగి వస్తూనే ప్రారంభించాడు. విజయ్! వాట్ ఈజ్ దిస్? విజయ్ తమ్ముడి చెయ్యి పట్టుకున్నాడు. యువతలికి రా ముందు. నీ లగేజ్ ఏమైనా ఉందా? వెయిట్ చేయాలా మనం? నో, ఏం లేదు. కట్టుబట్టలతో బయలుదేరి వచ్చేశాను. బ్యాగ్ సర్దుకునేందుకు కూడా నాకు తోచలేదు. ప్లేన్ టికెట్ దొరకడం కూడా కష్టమైపోయింది. మెడ్రస్ వచ్చి అక్కడ నుంచి వచ్చేశాను. నీ టెలిగ్రామ్ చూసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదంటే నమ్ము. నేనసలు ఒంటరిగా ఇంత దూరం ఎలా ప్రయాణం చేసి వచ్చానో ఆ భగవంతుడికే తెలియాలి. అన్నదమ్ములిద్దరూ ఎయిర్పోర్ట్ దాటి బయటకి వచ్చారు. ఇంటికి వస్తుండగా విజయ్ దోవలో క్లుప్తంగా జరిగిందంతా అనంత్కి వివరించసాగాడు. విజయ్ నోటి వెంట వెలువడుతున్న ఒక్కొక్క విషయం వినగానే అనంత్ ఈజ్ ఇట్ అని అంతెత్తున ఎగిరిపడడం, రియల్లీ అంటూ నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి అతని మీదకి వంగడం, ఓ మై గాడ్ అంటూ వెనక్కువాలి ఆశ్చర్యపోవడం చేస్తూ నానా రకాల హావభావాలు ప్రదర్శించాడు. చివరికి కారు ఇల్లు సమీపిస్తుండగా అడిగాడు, ఇంతకీ రోజా ఇప్పుడు ఎక్కడుంది? మన ఇంట్లోనే. అనంత్ ముఖం ఆనందంతో కళకళలాడింది. వెనక్కి ఆనుకొని కూర్చుంటూ సగర్వంగా అన్నాడు, విజయ్! నేను మొదటి నుంచి నీకు చెప్పటం లేదు? రోజా సామాన్యమైన ఆడపిల్ల కాదు. రోజాని చూసినప్పుడల్లా నాకు రోజాలో ఏదో ఉన్నట్టే అనిపించేది. ఈ అమ్మాయి శాపవశాత్తు ఈ కష్టాలు పడుతుంది అనుకునేవాడిని. వన్ ఫైన్ మార్నింగ్ ఎప్పుడో అవన్నీ మబ్బు విచ్చిపోతా అని కూడా నమ్మకంగా అనిపించేది. సో నా అంచనా వృధా కాలేదన్నమాట. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అనంత్ కారులో నుంచి ఒక్క పరుగుతో దిగినట్టు దిగి లోపలికి పరిగెత్తాడు. విజయ్ నిదానంగా కారు గ్యారేజ్లో పెట్టి తర్వాత వచ్చాడు. అనంత్ లోపల అడుగు పెట్టేసరికి అప్పటికే కారు వచ్చి ఆగిన శబ్దం విన్న రోజా పరిగెత్తుకు వచ్చింది. అనంత్! ఎంతో సంతోషంగా అంది రోజా. రోజా నా రాణి! అనంత్ 2 అడుగులు ముందుకు వేసి రోజా చేతులు పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు. నేను లేకుండా చూసి నిన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినాయి. దగ్గుత్తికతో అనంత్కి క్షణం సేపు నోటమాట రాలేదు. రోజా తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు, నేను వచ్చేశాగా, ఇంక నీకేం భయం లేదు.
అన్నీ నేను చూసుకుంటాను, నువ్విక నిశ్చింతగా ఉండు. అందరిలా ఉన్న అతని ధోరణికి రోజాకి నవ్వు వచ్చింది. సంతోషంగా కూడా అనిపించింది. ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మరీ క్రూర మృగాల్లా బెదిరించే కష్టాలు వెంట తోడుగా ఎవరైనా ఉంటే అంత భయపెట్టలేవు. అందుకే అన్నారేమో, అన్నిటికంటే హంగుబలం మనిషికి చాలా అవసరం అని. విజయ్ లోపలికి వచ్చాడు. అనంత్ అది గుర్తించలేదు. రోజాని చెయ్యి పట్టి తీసుకువచ్చి తన ప్రక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు అంటూ వివరాలు ఒక్కొక్కటి అడిగాడు. అనంత్ వచ్చాడని తెలియగానే లోపల పనిచేసుకుంటున్న గౌరమ్మ పరిగెత్తుకు వచ్చింది. చిన్నబాబు బాగున్నావా? బాగున్నాను. రోజాని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్న అనంత్ తల శాంతం ఎత్తకుండానే చెప్పేశాడు. గౌరమ్మ చిన్నబోయిన ముఖంతో లోపలికి తిరిగి వెళ్ళిపోయింది. నేనలా వెళ్ళి వస్తాన్రా అన్నాడు విజయ్. వెళ్ళిరా, విజయ్ వైపు చూడకుండానే అనేశాడు. విజయ్ గుమ్మం వరకు వెళ్ళి ఆగి వెనక్కు తిరిగాడు. అనంత్ ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో అంటూ హెచ్చరించాడు. అలాగే, నువ్వు వెళ్ళిరా అన్నాడు. విజయ్ బయటికి వచ్చేశాడు. దాదాపు 2 గంటల తరువాత విజయ్ ఇంటికి తిరిగి వచ్చాడు. అనంత్ రోజా ఇంకా ముందు గది సోఫాలో అలాగే కూర్చొని మాట్లాడుతున్నారు. నువ్వింకా లేచి స్నానం చెయ్యలేదా అన్నాడు విజయ్. లేదు, ఇదిగో లేస్తున్నా అన్నాడే కానీ లేవలేదు. రోజా విజయ్ని చూసి లేవబోతుంటే కూర్చో కూర్చో, నువ్వింకా ఈ పాత పద్ధతులు మానలేదన్నమాట అన్నాడు. ఇద్దరూ మళ్ళీ కబుర్లలోకి దిగారు. విజయ్ భోజనానికి తను వెయిట్ చేస్తున్నానని, అనంత్ని లేచి రమ్మనమని గౌరమ్మ చేత కబురు చేశాడు. నేను రోజా తర్వాత తింటాం, తనని తినివేయమని చెప్పు అన్నాడు అనంత్. విజయ్ భోజనానికి కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మాటలు అస్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. మాటల మధ్యలో రోజా హఠాత్తుగా ఆగిపోయి అనంత్ ముఖంలోకి తదేకంగా రెప్పవాల్చకుండా చూసింది. ఏమిటలా చూస్తున్నావు అన్నాడు అనంత్. అనంత్, నీ ముఖంలో పెద్ద మార్పు ఏదో ఒకటి కనిపిస్తుంది నాకు. మార్పా? బహుశా లావయ్యానేమో, బాగా బుగ్గలు వచ్చాయేమో ముఖం తడుముకుంటూ అన్నాడు. కాదు, మరింతగా పరీక్షగా చూసింది. కళ్ళజోడు లేదు అంది. అనంత్ ఉలిక్కిపడ్డాడు. ముఖం ఇంకోసారి తడుముకున్నాడు. మై గాడ్, నిజమే! ఆ తొందరలో కళ్ళజోడు మర్చిపోయి వచ్చేశాను. నాకిప్పటి వరకు గుర్తే లేదు సుమా ఆశ్చర్యపోతూ అన్నాడు. స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటకి రాగానే టెలిగ్రామ్ వచ్చింది. అది చూడగానే మతిపోయింది. ఇంకా నయం, పక్కున నవ్వింది రోజా. ఎన్నో రోజుల తరువాత తను నవ్వుతున్నట్టుగా అనిపించింది రోజాకి. అనంత్ కూడా శృతి కలిపాడు. ఇద్దరి నవ్వులు ఒకటిగా మిళితమైపోయి అలలుగా లేచి భోజనం చేస్తున్న విజయ్ చెవులకి వచ్చి తాకినాయి. అనంత్ రోజాకి ఆత్మీయుడని, ఇద్దరూ ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా చెయ్యటానికి సిద్ధపడగల ప్రాణ స్నేహితులని విజయ్కి తెలుసు. రోజా పట్ల అనంత్ చూపుతున్న చనువులో కూడనిది కానీ తను ఊహించనిది కానీ ఏదీ లేనేలేదు. అయినా విజయ్కి ఎలాగో ఉంది. అతని మనసంతా విచిత్రమైన శూన్యం మెల్లమెల్లగా ఆవరించుకుంది. అతన్ని మూగవాడిని చేయసాగింది. కథ కొనసాగుతుంది.